అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు అవి చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా కబీరు చెప్పినటువంటి ఒక సందేశం ఏంటంటే, కాశీలో ఇల్లు కట్టుకొని నివసించిన గంగాజలాన్ని ప్రతిరోజు సేవిస్తున్న ఆత్మతత్వం అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే, పొందకపోతే ముక్తిని పొందలేవు అన్నారు. అది ఆయన ఒక్కరే కాదు, ఎంతో మంది యోగులు చెప్పడం జరిగింది. వాటినే ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా కైవారం తాతయ్య గారు బోధించినటువంటి బోధల సారాంశం తెలుసుకుంటున్నాం. ఆయన ఏమన్నారంటే, రాసుకొని చెప్తాను. మంత్ర ధ్యాన ధారణాది అష్టాంగ యోగాలను అభ్యాసము చేసిన కందమూలాలను తింటూ అరణ్యాలలో సంచరించినా కూడా ఉపవాసాలు ఆచరించినా కూడా మనో నిగ్రహం లేకపోతే జీవన్ముక్తి కలగదు. వాళ్ళు ఇంకోసారి చెప్తున్నాను. మంత్ర ధ్యాన ధారణాది అష్టాంగ యోగాలను అభ్యాసము చేసిన, కందమూలాలను తింటూ అరణ్యాలలో సంచరించిన, ఉపవాసాలు ఆచరించినా కూడా మనోనిగ్రహం లేకపోతే జీవన్ముక్తి కలగదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ముక్తి పొందడం కోసమే ఎన్నెన్నో పనులు చేస్తారు. ఎంతో మంది గురువుల్ని కలుస్తూ ఉంటారు. వారు చెప్పినటువంటి ఎన్నో సాధనలు ఆచరిస్తూ ఉంటారు చాలా మంది. ఎవరి స్థాయిలో ఎవరు నేర్చుకున్నది అదే బోధిస్తూ ఉంటారు. గురువు గారు చెప్పారనే భావంతో దాన్ని ఆచరిస్తూ ఉంటారు. సంవత్సరాలు కాదు, జీవితమే గడిచిపోతుంది. వారు ఆశించిన జీవన్ముక్తి వారికి కలగదు. అందుకే సద్గురువుని ఆశ్రయించాలి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. యోగీశ్వరుల్ని ఆశ్రయించాలి. అలాంటి వారి సందేశాలు మనం వింటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. అలాగే కొంతమంది గురువులు మంత్రోపదేశాలు చేస్తారు. చాలామంది ఆ ఉపదేశాలు తీసుకుని దాన్నే
జపిస్తూ ఉంటారు. ఏకాక్షరి అని, పంచాక్షరి అని, అష్టాక్షరి అని, ద్వాదశాక్షరి అని, ఇలా రకరకాల మంత్రాలు ఆ గురువులు బోధిస్తూ ఉంటారు. వాటిని 10,000 సార్లు, 50,000 సార్లు, 1,00,000 సార్లు జపిస్తూ ఉంటారు. కానీ తాతయ్య గారు ఏమన్నారంటే, నువ్వు అలాంటివి ఎన్ని చేసినా సరే మనోనిగ్రహం లేకపోతే జీవన్ముక్తి కలగదు అని చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే, ధ్యాన ధారణాది అష్టాంగ యోగాలను అభ్యాసం చేసిన అన్నారు. ఈ అష్టాంగ యోగ మార్గం మనకి పతంజలి మహర్షి అవ్వడం జరిగింది. ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, సమాధి. ధ్యాన, ధారణ, సమాధి, వాటిని ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం. ఆయన ఏం చెప్పారంటే, ఇవన్నీ మీరు చేస్తున్నా కూడా మనోనిగ్రహం అవసరము అన్నారు. వీటన్నిటి యొక్క ఉద్దేశము మనస్సును నిగ్రహించగలగాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనసును నిగ్రహించడము అంటే మనసు మీ అదుపులో ఉండాలి. అంటే అరిషడ్ వర్గాలు మీ అదుపులో ఉండాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు ఇవన్నీ మీ అదుపులో ఉండాలి. ఎప్పుడైతే మీ అదుపులో ఇవన్నీ ఉంటాయో మనసు మీ అదుపులో ఉన్నట్టే లెక్క. అందుకే అంటూ ఉంటారు, మనసుకు నువ్వు బానిస కాకూడదు, నీకు మనసు బానిస కావాలి. ఇది చాలా ముఖ్యం. నేను చాలా మంది చూశాను. ఈ ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ ఈ అరిషడ్ వర్గాలు వాళ్ళ అదుపులో ఉండవు. అంటే మనసు వాళ్ళ అదుపులో ఉండదు. మరి ఎన్ని చేసినా వృధాయేగా. వాళ్ళకి ముక్తి ఎలా లభిస్తుంది? అలాగే ఇంకా కొంతమంది ప్రకృతి ఆహారం అంటూ ఫలాహారం, లేతే ఇంకా కొంతమంది నేచురల్ ఫుడ్ అంటూ పచ్చి కూరగాయలు ఇలాంటియన్నీ తింటూ ఉంటారు. ఇయన్నీ చెయ్యొచ్చు. కానీ మనోనిగ్రహం అన్నది చాలా ముఖ్యం. ముందు మనసును నిగ్రహించగలగాలి. అదే చెప్తున్నాడు తాతయ్య గారు. కైవారం తాతయ్య గారు. అలాగే ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, ఈ ప్రపంచంలో, ఈ సంసారంలో ఉండడం వల్ల ఇది సాధ్యం కావట్లేదు అని నిర్జన ప్రదేశాలకు,
అరణ్యాలకు, హిమాలయాలకు ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. మీరొక్కసారి గమనించండి. మన కుంభమేళాలో ఎన్ని లక్షల మంది నాగసాధువులు సంసారాలను వదిలేసి హిమాలయాలకెళ్ళిపోయి, ఈ ముక్తి కోసమే నానా తిప్పలు పడుతున్నారక్కడ. రకరకాలు చూస్తున్నాం మనం. రకరకాల ఆసనాలు, రకరకాల విద్యలు ప్రదర్శిస్తూ ఉంటారు. బూడిద రాసుకుంటూ ఉంటారు. ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని చేసినా మనోనిగ్రహం అన్నది చాలా చాలా అవసరం. నేనింకా ఏమన్నానంటే, ఉపవాసాలు ఆచరించినా కూడా చాలా మంది ఉపవాసాలు కూడా చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది మౌనం కూడా పాటిస్తూ ఉంటారు. నువ్వు ఎన్ని చెయ్యి, ఆయన చివరికి చెప్పేదేంటంటే, మనోనిగ్రహం నీకు లేకపోతే, నీకు జీవన్ముక్తి ఉండదు అని చెప్పారు. అంచేత మనోనిగ్రహం చాలా చాలా అవసరం. అంచేత కామం, కోరికలు మీ అదుపులో ఉండాలి. మనోనిగ్రహం లేని వాడికి కోరికలు అదుపులో ఉండవు. ఏది అనుకుంటే అది అయిపోవాలి. సాధించేయాలి. ఆడికి కారు కొనాలని ఉంది. ఆ స్తోమత లేదు. అప్పు చేసైనా సరే, లేతే తప్పు చేసైనా సరే, కారు కొనేద్దామని చూస్తాడు. అలా ఎంతో మందికి ఎన్నో కోరికలున్నాయి. స్త్రీలకు ఉంటాయి, పురుషులకు ఉంటాయి. మనసును అదుపు చేసుకున్నవాడు, మనసును నిగ్రహించగలిగిన వాడు, వాటికి బానిసవ్వడు కోరికలకు. జీవితంలో లాభం పొందుతాడు. కొంతమందికి క్రోధం, కోపం అదుపులో ఉండదు. సందర్భం లేకపోయినా కోపగించుకుంటూ ఉంటారు. ఉత్తినే కోపం వచ్చేస్తుంది. కారణం లేకుండా కోపం వచ్చేస్తది. దానివల్ల ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. బయట వాళ్ళతో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎంతో నష్టపోతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి ముక్తి ఎలా కలుగుతుందండి? పత్రి గారిని గమనించండి. ఆయనకి కోపం ఉంటుంది. కానీ ఎక్కడ కోపగించుకోవాలో అక్కడ కోపగించుకుంటారు. అవసరం లేనప్పుడు ఆయన్ని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఇతరుల్లో మార్పు తీసుకురావడానికే ఆయన చేసే ప్రయత్నం అంతా. ఇతరులు ఎదగాలని ఆయన కాంక్ష.
అంచేత మనోనిగ్రహం ఉన్న వాళ్ళకి అన్నీ అదుపులో ఉంటాయి. లోభం ఎక్కడ పిసినారితనం ఉండాలి, ఎక్కడ ఉండకూడదు. అది కూడా తెలుసుకోవాలి. అవసరం లేని కాడ పిసినారితనం పెట్టుకుంటే నష్టపోతారు. నువ్వు లోక కళ్యాణకరమైన పనులు చేసేటప్పుడు, ఇతరులకి లాభం కలిగించే పనులు చేసేటప్పుడు, నువ్వు పిసినారితనం పాటించావు అంటే, లోభాన్ని పాటించావు అంటే ఎంతో నష్టపోతావు. నువ్వు ప్రాపంచిక సుఖాలు, భోగాలు అవసరానికి మించి నువ్వు ఖర్చు పెడుతూ ఉంటావు. వృధా ఖర్చులు ఎన్నో ఉంటాయి. అటువంటి చోట లోభాన్ని పాటించు. కానీ లోక కళ్యాణకరమైన పనులు అవి చేసేటప్పుడు నువ్వు లోభాన్ని పాటిస్తే నష్టపోతావు. నేను అందుకే మన వాళ్ళకి చాలా మంది చెప్తూ ఉంటాను. జ్ఞానం విషయంలో, జ్ఞానం సంపాదించుకునే విషయంలో కక్కుర్తి పడొద్దు అంటాను నేను. అవకాశం ఉన్న వాళ్ళంతా ల్యాప్‌టాప్‌లు కొనండి. ల్యాప్‌టాప్‌లతో జాయిన్ అవ్వండి. ఆ జ్ఞానం సంపాదించుకోండి. జ్ఞానాన్ని పెంచుకోండి. ఇదే చెప్తాను. చాలామంది మాకు ఫోన్‌లు గూడా లేవండి అంటారు. ఫోన్ కూడా కొనుక్కునే స్థితిలో లేవా అంటాను నేను. ఎందుకండి అంటారు. కానీ చెప్తున్నాను నేను. ఆండ్రాయిడ్ ఫోను 10,000 నుంచి ఉన్నాయి. మన పనికి సరిపడా. ఆదా చేసుకోండి. మిగతా చోట్ల పొదుపు పాటించండి. ఈ జ్ఞాన సంబంధమైనటువంటి ఈ విషయంలో వాటిని సంపాదించుకోండి. నేను అయి కావాల్సినన్ని సమకూర్చుకున్నాక అప్పుడు దానాల గురించి చూడండి. ముందు అయి చాలా అవసరం. మీ జ్ఞానం పెంచుకోవడానికి. ఇది కక్కుర్తి పడతారు. అది చాలా తప్పు అంటాను. మోహం, వ్యామోహం. అన్నిటి మీద వ్యామోహం. దేని మీద వ్యామోహం ఉండాలి? దేని మీద ఉండకూడదు. భోగాల పట్ల వ్యామోహం ఉండకూడదు. జ్ఞానం పట్ల వ్యామోహం ఉండాలి. ఆత్మ పట్ల వ్యామోహం ఉండాలి. ఇది మనసుని నిగ్రహించిన వాడికుంటాయి ఇయన్నీ. మదం, గర్వం. నాకింతుంది. నాకిన్ని పదవులున్నాయి. లేతే ఈ ఈ ఈ మదం ఉండకూడదు. ఈ గర్వం ఉండకూడదు. నేనింత జ్ఞానం సంపాదిస్తున్నాను. నేనిన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాను. ఇలాంటిది ఉన్నా పర్వాలేదు. నేనింకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అది అసూయ. ఇది కూడా అదుపులో ఉండాల్సిందే.
నీకంట జ్ఞానంలో ఎదిగితే, అరే! నేను ఎదగాలి. వాళ్ళని కంపేర్ చేసుకో. జ్ఞానంలో ఉన్నవాళ్ళని కాదు. భోగాలు అనుభవించేవాళ్ళని కాదు. ఇవన్నీ ముక్తికి బాగా ఉపకరిస్తాయి. ఆయనేమన్నారు? ఎన్ని చెయ్యి, మనోనిగ్రహం లేకపోతే జీవన్ముక్తి కలగదు. ఇక్కడ మళ్ళా మనకో సందేహం రావచ్చు. మరి ఈ మనోనిగ్రహానికి అంటే మనసుని నిగ్రహించడానికి ఏం చేయాలి? ఏం చేస్తే మన మనసుని మనం నిగ్రహించగలుగుతాం? అంటే పతంజలి మహర్షి ఏమని చెప్పారంటే, ఇటువంటి పేర్లు ఒక్కసారి చూడండి. ఎంత గొప్పవాళ్ళు వీళ్ళంతా. అలాంటి వాళ్ళిచ్చినటువంటి అనుభవపూర్వకంగా చెప్పినటువంటి విషయాలు. పతంజలి మహర్షి ఏమన్నారంటే రాసుకొని చెప్తాను. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః. అంటే అభ్యాస వైరాగ్యాల చేత నిరోధించొచ్చు మనసు యొక్క చంచలత్వాన్ని. అలాగే వేదవ్యాసుల వారు కూడా ఈ విషయమే చెప్పడం జరిగింది. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం. మనసుని నిగ్రహించడం చాలా కష్టం అన్నాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం. చలం అభ్యాసేన అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన వైరాగ్యేన చ దుల్యతే. వేదవ్యాసుల వారు కూడా అభ్యాస వైరాగ్యాలతో సాధించొచ్చన్నారు. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏమని చెప్పారంటే, 6 అధ్యాయంలో 34 శ్లోకం. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బల వదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అంటే అర్జునుడు చెప్తున్నాడు కృష్ణుడికి, కృష్ణ మనసు చంచలమైనది. తాత్పర్యం రాసుకోండి. కృష్ణ మనసు చంచలమైనది, క్షోభము కలుగు చేయనది, బలవంతమైనది, దృఢమైనది. ఇట్టి దానిని నిగ్రహించుట గాలిని అణిచిపెట్టినంత కష్టసాధ్యమైనదని నేను భావిస్తున్నాను.
అని కృష్ణుని వారితో చెప్పడం, అడగడం కూడా జరిగింది. అప్పుడు కృష్ణుల వారు ఏమన్నారంటే, 6 అధ్యాయం 35 శ్లోకం. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. తాత్పర్యం రాసుకోండి. గొప్ప బాహువులు కల అర్జున, మనస్సును నిగ్రహించడం కష్టమే. మరియు అది చంచలమైనది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ అభ్యాసము చేత, వైరాగ్యం చేత మనస్సును నిగ్రహించవచ్చును అని చెప్పారు. ఇక్కడ మనం గమనిస్తే తాతయ్య గారు ఏమన్నారంటే, "నువ్వు ఎన్ని పనులు చేయవయ్యా? మనసును నిగ్రహించగలగాలి. నువ్వు ఏ పని చెయ్యి. నీ మనసును నువ్వు నిగ్రహించాలి. అప్పుడు నీకు జీవన్ముక్తి కలుగుతుందన్నారు." మరి ఆ మనసును నిగ్రహించడం అన్నది సాధ్యమే. కష్ట సాధ్యమే. కానీ 2 పనులు చేస్తే అది సాధించొచ్చు అన్నారు గొప్ప గొప్ప వాళ్ళంతా. ఏమిటి? అభ్యాసము, వైరాగ్యం. అభ్యాసము అంటే తీవ్ర సాధన. ధ్యానం చేస్తున్నామండి, ఇప్పుడు శ్వాస మీద ధ్యాస. ప్రతిరోజు చేస్తున్నాం మనం. దేనికి చేస్తున్నాం ఇది? గుర్తెట్టుకోండి. మిగతాయన్నీ తర్వాత. మొట్టమొదట దీన్ని చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనసును నిగ్రహించడానికే. మనసును అదుపు చేయడానికే. తర్వాత ఏదైనా మీకు లభించేది. దాన్ని నిగ్రహించడానికి. ఈ శ్వాస మీద ధ్యాస అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం వల్ల చెయ్యొచ్చు అని చెప్పి కృష్ణుల వారేటి, వేదవ్యాసుల వారేటి, పతంజలి గారేటి అందరూ చెప్పారు. అందుకే నేను చెప్తూ ఉంటాను. కనీసం 3 రోజులు నెలలో భీమవరం రమ్మంటూ ఉంటారు. మనసు మీద మీకు పట్టొస్తుందండి. ధ్యానం మీద పట్టు అంటే మనసు మీద పట్టు. ఇంకా అవకాశం ఉంటే మనకిప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి కడతాలు కూడా మనం వెళ్ళొచ్చు. ప్రతిరోజు మానొద్దంటా నేను. 2 ½ అవర్స్. ఇప్పుడు మార్నింగ్ జిమ్‌లో పాల్గొనే వాళ్ళకి ఇంకా కొంతమందికి చెప్తున్నాను నేను. తెల్లవారుజామున మనం కూర్చుంటున్నాం 4 గంటలకి. యాక్చువల్‌గా అంత పొద్దున్నే ఏ పనులు ఉండవండి. అంచేత మీరు వీడియోలు కట్టేసి మీరు జాయిన్ అయినా, మీరింకా స్థిరంగా కూర్చోవట్లేదనే లెక్క. ఎవరైతే వీడియోలు కట్టేస్తున్నారో.
నేను ఖచ్చితంగా చెప్తున్నాను. వీడియోలు కట్టేసేవాళ్ళందరికి. ఖచ్చితంగా మీరు వీడియోలు ఆన్ చేయండి. ఎవరి కోసం చేయట్లేదు. మీకోసమే. మీ లాభం కోసమే. తాతయ్య గారు చెప్పారు కదా! జీవన్ముక్తులు అని. జీవించి ఉండగానే ముక్తి పొందగలుగుతారు అన్నాడాయన. మనస్సును నిగ్రహించగలిగితే. జీవితంలో సాధించవలసింది సాధించకుండా ఎళ్ళిపోతే ఏంటి ఉపయోగం? మనసుని నిగ్రహించలేకపోతున్నారు. 2:30 గంటలు ఉంచలేకపోతున్నారు. కళ్ళు మూస్తే అటు ఇటు అది ఇది అంటది. లేచి ఆ పని చూసుకోవడం, మళ్ళా వచ్చి కూర్చోవడం. మళ్ళా లేచి ఆ పని చేయడం, మళ్ళా వచ్చి కూర్చోవడం. ఇదేం ధ్యానం? ఈళ్ళే మాస్టర్‌లు. ఎలా ఎదుగుతారు? అడుగుతారు. మేము ఎదగాలంటే ఏం చేయాలి చెప్పండి? ముందు మార్నింగ్ ఈ 2:30 గంటలు 4కి జాయిన్ అయ్యి, ఈ 2:30 సీరియస్‌గా కూర్చోండి ముందు. అదొక్కటి చేయండి. తర్వాత మిగతాయి చెప్తాను నేను. దీనికే చచ్చిపోతున్నారు. అభ్యాసం. మనసుని నిగ్రహించాలంటే అభ్యాసం. అభ్యాసమే చేయలేకపోతే ధ్యానాభ్యాసం, శ్వాస మీద ధ్యాస అభ్యాసం, వైరాగ్యం రెండోది. అంటే మమకారం. వయస్సున్నప్పుడు ధనం మీద మమకారం, భార్య మీద మమకారం, భర్త మీద మమకారం. వయసు మళ్ళాక మనవల మీద, పిల్లల మీద మమకారం. ఎక్కడ నీకు మనోనిగ్రహం కలుగుతుంది? వాళ్ళని వదలక్కల్లా చెప్పేది. మమకారం వదలండి అంట. ఈ 2 లేనిదే మనోనిగ్రహం కలగదు. మనోనిగ్రహం కలగకపోతే జీవన్ముక్తి రాదు. జీవించి ఉండగానే కష్టాల్లోంచి ముక్తి, సమస్యల్లోంచి ముక్తి. ముక్తి అంటే బయటపడాలి. రోగాల్లోంచి ముక్తి, బాధల్లోంచి ముక్తి, గొడవల్లోంచి ముక్తి. ఎన్నిట్లోంచి బయటపడాలి. విడుదల ముక్తి అంటే. బయటపడాలి. చేత ఇప్పటి నుంచైనా కొంచెం పట్టుదల. గొప్పవాళ్ళ యొక్క సందేశాలు తెలుసుకోండి. ఎందుకు చెప్తూ ఉంటారు గొప్పవాళ్ళు? అరే! వాళ్ళంత స్థాయికెళ్లారు. నేనింకా ఇలాగే ఉన్నాను. ఆలోచన రావాలి కదా! నేనెప్పుడు వాళ్ళ ఎదుగుతాను. వారి స్థితికి చేరతాను.
ఇంకా ఏం చేయాలి నేను? ఎంత కష్టపడాలి? అన్న ఆలోచన రావాలి. ఎవరి కోసమండి ఇదంతా? కాస్త కష్టం వచ్చినా, ఏదైనా బాధ కలిగినా విలవిల్లాడిపోతారే! నా బతుకు ఇలా ఎందుకైపోయిందని. అన్నీ బాగున్నప్పుడే జీవితాన్ని బాగు చేసుకోవాలండి. అంటే రాకుండా ఉండడానికి కృషి చేయాలి. వచ్చిన తర్వాత ఏం చేయగలవు? నువ్వు చేయవలసిన సాధన కూడా చేయలేవు. ఎక్కడ చేస్తావు? ఒక 2, 3 గంటలు రోజులో కేటాయించుకోలేవు. 20 గంటలు నీ ఇష్టం. పిల్లలతో ఉంటావు, డబ్బు సంపాదించుకుంటావు, సరదాలు అనుభవిస్తావు, సుఖాలు ఇయన్నీ ఎన్ని అనుభవిస్తావో అనుభవించు. ఒక్క 3 గంటలు ఉదయం కూర్చోలేరు. వీడియో ఎందుకు ఆన్ చేయలేరు? 'భయమంటారు.' అంటే కూర్చున్నోళ్ళంతా భయపడిపోవాలా? భయపడిపోతున్నారా? వీడియో ఆన్ చేస్తే? కొంతమందికి ఆపరేట్ చేయడం రాదు. తెలుసుకోవాలి. తెలుసున్నవాళ్ళు బోలెడుమందున్నారు. ప్రతి నెల భీమవరమొస్తున్నారు. ఎవరినడిగినా చెప్తారు భీమవరం. జూమ్ ఓపెన్ చేయడం ఎలాగా? ఆపరేట్ చేయడం ఎలాగా? అని. ఇదేం పెద్ద బ్రహ్మాండమైనదేం కాదుగా. ఒక్కసారి తెలుసుకుంటే చేయగలుగుతారు. సరే. రేపు మరికొన్ని విషయాలు. కైవారం తాతయ్య గారు చెప్పినటువంటి సందేశాలు తెలుసుకుందాం. థాంక్ యూ.